ఈ రోజు అయితే 9వ రోజు అనమాట. ఈ రోజు మా దాంట్లో కొన్ని ఆచారాలు ఉంటాయి. 9వ రోజు చేయాల్సినవి కొన్ని ఏంటంటే పురుడు స్నానం అయితే చేస్తారు. అందరి దాంట్లో ఉంటుంది కానీ కొన్ని వాటిల్లో చేంజెస్ ఉంటాయి అన్నమాట. అందరి దాంట్లో అన్ని ఆచారాలు ఒకేలాగా ఉంటాయి కదా, కొందరి వాటిలో కొత్త ఆచారాలు ఉంటాయి అన్నమాట. మా దాంట్లో అయితే స్నానం చేపిస్తారు, తల్లికి బిడ్డకైతే స్నానం చేపిస్తారు అనమాట. నాకైతే ఇంకా కుట్లు మానలేదు కానీ చెయ్యక తప్పదు. ఇక కవర్ అయినా కట్టేసి చేపిస్తామని అంటున్నారు. ఇక కుట్లు అయితే ఇంకా మానలేదు కానీ ఇక స్నానం చేయక తప్పదు. మా బాబుని కూడా స్నానం చేపిస్తారు. బాబుని చేపించిన తర్వాతే నాకు చేపిస్తారనమాట. మా వాళ్ళని పిలిచేసి కొంతమంది పెద్దవాళ్ళని పిలుస్తారు, ఆడవాళ్ళని అనమాట. మా అమ్మ అయితే పిలవడానికి వెళ్ళింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని అయితే ఇబ్బందులు ఫేస్ చేశాను అనమాట. మీతో అయితే అన్ని షేర్ చేసుకుంటాను, ఏమేమో ఇబ్బందులు ఫేస్ చేశాను అనేది. కుట్ల దగ్గర అయితే వన్ సైడ్ అయితే అసలు మానలేదు. మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీకైతే చెప్తాను. మా బుడ్డోడు పడుకుంటున్నాడు. ఇగో మా వాడైతే మంచిగా పడుకుంటున్నాడు అనమాట. ఈ రోజు అయితే ఇక స్నానం చేపించి డాక్టర్ అయితే చేయించద్దని చెప్పారు కానీ ఇక ఆచారం పట్ల మనం కూడా గౌరవించాలి కదా ఆచారాలని. వీటికైతే కొన్ని ర్యాషెస్ అయ్యాయి, కొన్ని కురుపులు లాంటివి అయ్యాయి. అందుకోసమే ఇక చేయించద్దని చెప్పాడు. హాస్పిటల్ అయితే తీసుకెళ్ళొచ్చాము. ఒక సోప్ కాదు క్రీమ్ ఇచ్చారనమాట. అది అప్లై చేసిన తర్వాత కొద్దిగా తగ్గింది కానీ ఇక మాకైతే భయం అవుతుంది. మా ఆయన అయితే ఇక చేయించకపోయినా పర్లేదు అని చెప్తున్నాడు కానీ వీళ్ళైతే అస్సలు వినరు. చెయ్యక తప్పదు, ముట్టయితే పోతుంది, నువ్వు అటు ఇటు తిరగచ్చు, బాబుని కూడా బయటికి కొంచెం తీయచ్చు అని చెప్తున్నారు. మంచం అయితే ఇలా వేసి ఉంది కదా, మళ్ళీ మంచం మొత్తం మా బట్టలన్నీ తీసేసి పిండేసిన తర్వాత మళ్ళీ మంచాన్ని అయితే వేరే ఇట్లా వేసి ఉంది కదా, ఇట్లేస్తారనమాట. మళ్ళీ 2 days తర్వాత 11th day మళ్ళా ఇట్లా తిప్పి అయితే వేస్తారు. నేనైతే ఇక పొద్దున్న లేచేసి బ్రష్ చేసేసుకొని పాలైతే తాగేసాను. అన్నం అయితే ఏం తినలేదు. మా అమ్మ అయితే ఉప్మా చేసింది. మళ్ళీ అయితే ఉప్మా తినేసి ఇక ట్యాబ్లెట్లు అయితే వేసేసుకున్నాను. రోజు ఉప్మా. మా ఆయన ఇక ఆసి బదిలితే ఇడ్లీ అయితే తీసుకొస్తున్నాడు అప్పుడప్పుడు. మళ్ళీ పల్లి చట్నీ కూడా తినడానికి కుదురుతుందో లేదో. ఇక టమాటా చట్నీ తీసుకొస్తే మనం చేసినట్లయితే ఉండదు కదా ఇంట్లో. ఇక బయటది తినడానికి కూడా కొంచెం భయం అవుతుంది, ఏమేమి మిక్స్ చేస్తారో అని. డాక్టర్లు అయితే చెప్తారు అన్నీ తినచ్చు అని, కానీ మన భయాలు మనకు ఉంటాయి కదా. మళ్ళీ కుట్లకి చీము పడితే లేని ఒక పరేషాన్ అని. డాక్టర్లు అయితే చీము పట్టదు, ఏం పట్టదు, మీ దాంట్లో అట్లా చేస్తారు, తిననివ్వరు అని చెప్పింది. కానీ ఇక మనకు కూడా తినడానికి భయం అవుతుంది కదా. ఉప్మా తినేసి అయితే టాబ్లెట్లు అయితే వేసేసుకున్నాను. మా ఆయన అయితే ఇక పిల్లల్ని నైట్ తీసుకెళ్ళి ఇప్పుడైతే తీసుకొచ్చారనమాట. వాళ్ళైతే బయట ఆడుకుంటున్నారు. మా బుడ్డోడికి అయితే ఈరోజు ఫస్ట్ స్నానం అనమాట. బాగా ఏడుస్తున్నాడు. ఇక మా ఆయన అయితే మెల్లగా చేయించండి అని పక్క నుండి మరి వీడియో తీస్తున్నారు. మా ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చారనమాట. నాకు వరుసగా అమ్మమ్మలు నానమ్మలు అయ్యే వాళ్ళు అందరు వచ్చేసారు. ఇక ఒక పెద్ద మా అమ్మమ్మ అనమాట, మా సొంత అమ్మమ్మ కాకపోయినా ఇంటి పక్కన అమ్మమ్మ. ఆమె అయితే మంచిగా స్నానం చేపిస్తుంది. పెద్దవాళ్ళకి ఎలాగైనా స్నానం అనుభవం ఉంటుంది కదా, వాళ్ళైతే మంచిగా స్లోగా మంచిగా చేపించింది అనమాట. నాకైతే వాడి ఏడుపు చూసి భయం అయింది. ఇక వాడికి అట్లా స్నానం చేపిస్తూ నన్ను రెడీ చేస్తున్నారు స్నానం చేయించడానికి. ఇట్లా స్నానం చేయించే ముందు తల మీద గుడ్డ అయితే కంపల్సరీ. ఎందుకు అట్లా వేస్తారంటే ఎవరైనా వేరే వాళ్ళు వచ్చినప్పుడు స్నానం చేయించేటప్పుడు అయితే ఆ గుడ్డ మీదనే దృష్టి పోతుంది, బిడ్డ మీద పోదు, దిష్టి ఏం తగలదని అలా అయితే గుడ్డ వేస్తారట. నాకు కూడా తెలియదు, నేను అడిగితే వాళ్ళైతే అలా చెప్పారనమాట. ఈ రోజు నుంచి అయితే ఇక బుడ్డోడికి డైలీ స్నానం చేయించవచ్చు, ప్లస్ ఇక బొట్టు కాటుక దిష్టి పూసలు అన్ని కట్టచ్చు. ఈ రోజు నుంచి అయితే ముట్టంతా పోయిందని చెప్తున్నారు. ఇక 11th day రోజు అయితే ఉయ్యాలలో వేస్తారనమాట. ఉయ్యాలలో వేసేసి అన్ని చెప్తారు. ఆ ప్రాసెస్ని కూడా వీడియో తీసి అయితే మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఇట్లా అయితే ఇక ఒక 15 నిమిషాల పాటు స్నానం చేయించారు. నాకైతే చాలా భయం అయింది. స్నానం చేయించిన తర్వాత అయితే ఇక మంచిగా
చేపించారనమాట. మా వాళ్ళు అయితే కృతిక పాప అయితే అక్కడ దగ్గరుండి మా పెద్దక్క అయితే వచ్చింది మా ఏరియాలన్నమాట. మా దాంట్లో అయితే ఎవరు లేరు, మా పెద్దక్కే ఇక పెద్ద అన్నమాట. అత్తమ్మ మామయ్యలు ఉంటే వాళ్ళని పిలిచేసి అయితే చేస్తారు ఈ పురుటి స్నానం అయితే. మా అత్త మామలు లేరు కాబట్టి మా పెద్దక్కని మా పెద్ద బావని అయితే పిలిచారు. చూడండి, బొడ్డు పడ్డ తర్వాతే స్నానం చేపిస్తారు. బొడ్డు పడిన తర్వాత కింద మట్టిలో ఇట్లా అయితే పాతి పెడతారనమాట. పాతి పెట్టిన తర్వాత ఆ కుండలో నీళ్ళు తీసుకొచ్చి అట్లా పెడతారు. మంచిగా స్నానం చేపించిన తర్వాత మా బుడ్డోడు అయితే మంచిగా పడుకున్నాడు. ఇక్కడ పూజ చేసేసి అయితే నువ్వులు, బెల్లము ప్లస్ చక్కెర యాడ్ చేసేసి దంచేసి అందరికి వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టిన తర్వాత నాకు కొంచెం ఇచ్చేసిన తర్వాత ఇట్లా అయితే నైవేద్యం పెడతారు. నాకైతే స్నానం చేపిస్తా అంటున్నారు. నాకైతే చాలా భయం అయింది, ఎందుకంటే మళ్ళీ కుట్ల దగ్గర ఏమవుతుందో అని చాలా భయం అయింది. నేను 7th డే రోజే కింద పడ్డానన్నమాట. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నాకు బాగా నీరసం అనిపించి కింద అయితే పడిపోయాను. ఎట్లా పడిపోయాను కూడా నాకు అయితే తెలీదు. మా పాప అయితే చాలా ఏడ్చిందట. మా అమ్మ అయితే వచ్చి చూసేసరికి నేనైతే కింద పడిపోయి ఉన్నానట. మా అమ్మ అయితే చాలా ఏడ్చింది. హడావిడిగా హాస్పిటల్కి అయితే వెళ్తే బీపీ అయితే లో అయిపోయింది అని చెప్పేశారు. నాకు తర్వాత అయితే చాలా భయం అయింది. ఇక 2 days తర్వాత రికవర్ అయిన తర్వాత ఈ తంతు అయితే జరిగిందనమాట. అందుకోసమే మళ్ళీ స్నానం చేపిస్తే ఏమవుతుందో అని చాలా భయం అయింది. ఇక స్నానం చేపించిన తర్వాత మళ్ళీ ఇలా అయితే స్టార్ట్ చేస్తారు. ఇదైతే నైట్ పూజ అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత అయితే ఈవినింగ్ ఇక్కడ అయితే నాకు ముట్టంతా పోవాలని ఇల్లంతా గోమూత్రం చల్లుతారు అనమాట. గోమూత్రం చల్లిన తర్వాత మా బాబు పైన, నా పైన చల్లేసి ఇట్లా అయితే మాకు గోమూత్రం తాకిపిస్తారు. ఈ మొత్తం నైట్ అయిపోయింది. నైట్ అయిన తర్వాత ఈ తంతు జరుగుతుంది. కొందరు ఇంటి పక్కన వాళ్ళని పిలిచేసి భోజనాలు కూడా పెడతారు. ఇక్కడ మా తాత ఇస్తున్నారు కదా, అదే గోమూత్రం. మార్నింగ్ లేవగానే గోమూత్రం పట్టేసుకొని ఉంచుతారు కప్పేసి. తర్వాత ఈవినింగ్ అయితే ఇలా ఇస్తారు. నాకు తాగడానికి చాలా ఇబ్బంది అనిపించింది, కానీ ఏం కాదు. గోమూత్రం తాగేదైతే హెల్త్కి అయితే మంచిదే. నా చేతిలో ఇది ఉంది కదా, అదైతే దిష్టి తగలకుండా కొడవలి ప్లస్ నా హెయిర్స్ కొన్ని మిక్స్ చేసి ఆవు హెయిర్స్ అది తోకుంటుంది కదా దానితోటి చేసిందనమాట. అది మంచానికి ఉంటే ఏ దిష్టి తగలదని చెప్తారు. మా కృతిక పాప అయితే వాళ్ళు ఏం తాగుతున్నారు నాకు కూడా ఇయ్యి అని మొత్తుకుంటున్నది. అటు ఉన్నాయి కదా, ఆమె అయితే ఏమో వాళ్ళు తీయడిది తాగుతుంది అని మా వాళ్ళు అయితే మొత్తుకున్నారు. చైత్ర పాపకి ఇచ్చేసరికి ఇట్లా తాగడానికి చేసింది, కానీ ఇక స్మెల్ చూసేసరికి ఇది వేరేది నేను అనుకున్నది కాదు అని చెప్తుంది. ఇక్కడంతా ఈ తంతు చూసేసారు కదా, మా దాంట్లో అయితే ఇది ఆచారం. చిన్నపిల్లలు చాలా మంది వచ్చారనమాట బయట ఈ తంతు జరుగుతుంటే చూడడానికి. ఈ చూడండి, మా కృతిక పాపం తాగమంటే ఎట్లా చేస్తుంది, తాగను అంటుంది. మా బుడ్డాడు అయితే ఈరోజు స్నానం చేశాడు కదా, మంచిగా నిద్రపోయాడు అనమాట. పొద్దంతా నిద్రపోయాడు. నాకు కూడా స్నానం చేసేసరికి మంచిగా అనిపించింది. కొంచెం మసాజ్ చేసేసారనమాట. మసాజ్ చేసేసి హెడ్ బాత్ చేయించారు. కానీ కొద్దిగా భయం వేసింది. మొత్తం భయం. నేను కూడా మంచిగా పడుకున్నాను అనమాట. స్నానం చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. కవర్ అంతా కట్టేసి కవర్ మీద నుంచి మళ్ళీ క్లాత్ కట్టేసి అయితే స్నానం చేయించారు. మా ఆయనకి నేను ఆ రోజు పడేసరికి చాలా భయం అవుతుంది. మెల్లగా నడు అని నాకైతే చాలా సపోర్ట్ ఇస్తున్నారు అనమాట. నా చేయి పట్టుకొని ఇట్లయితే మంచం మీద కూడా గోమూత్రం చల్లేస్తారు చూడండి. ఆ రోజే కొంచెం వర్షం పడ్డదనమాట. ఫుల్ మబ్బులు, కరెంటు కూడా లేదు. ఈ తంతు జరిగేటప్పుడు కరెంటు కూడా లేకుండే అనమాట. మొత్తం చీకట్లోనే జరిగింది. ఇక మా వాళ్ళు అయితే తినడానికి కూర్చున్నారు. నాకైతే ఏం తినడానికి పనికిరాదు, కానీ ఇక తినక తప్పదు. కొంచెమైనా మా ఆయనతోటి తినాలట. నేను ఇప్పుడు తినను, నాకు మంచిగా అనిపిస్తలేదన్నా, ఇప్పుడు తినాల్సిందే, కొంచెమైనా తినాలి అని నాకైతే కుర్చీలో కూర్చోబెట్టేశారు. కింద అయితే ఇక స్టిచ్చెస్ విప్పే వరకు కింద కూర్చోవడానికి రాదు కదా, కొన్ని రోజులు అయితే కింద కూర్చోవడం కూడా బెటర్ కాదు. ఇక గారెలు ఇలా అయితే విస్తర్లో తింటారు, విస్తరాకుల్లో తింటారు అనమాట. మా తాత చేసిండే అన్నం ఇవన్నీ గారెలు ఇవన్నీ వండేశారనమాట. మా పెద్ద బావ వాళ్ళు, చిన్న మరిది వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళైతే అటు తింటున్నారు. మేమైతే పూజ గదిలోనే తినాలట. పూజ గదిలోనే ఇక్కడైతే ఇక
తింటున్నాం. అది కూడా ప్లస్ మా బుడ్డోని పట్టుకొని తినాలట. వీడెందుకు ఇక్కడ మళ్ళా అంట్లు ఇంట్లు పడితే అంటే ఏం కాదు, వాడిని పట్టుకొని 2 ముద్దలు తిన్న తర్వాత నేను తీసుకుంటా అని మా నాన్నమ్మ అయితే అక్కడ నిలబడి ఉంది. ఇక్కడైతే మా అక్క వడ్డిస్తుంది అనమాట. మా అమ్మ వల్ల అంతా కాదు కదా, మొత్తం పని చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇక మా అక్క అయితే చిన్న చిన్న హెల్ప్ చేస్తుంది, వడ్డిస్తుంది. అమ్మ వాళ్ళందరూ కూర్చున్నారు. నేనైతే ఇక వీడ ఏడుపు స్టార్ట్ చేస్తాడేమో అని భయమైంది, కానీ మంచిగా స్లీప్ వేస్తున్నాడు, మంచిగా నిద్రపోయిండు. ఇక నిద్రపోయిన తర్వాత అయితే 2 ముద్దలు తినేసిన తర్వాత మా నాన్నమ్మ అయితే తీసుకునింది. నాకైతే కొంచెం అన్నం పెట్టారనమాట ఈరోజు. లేక లేక ఈ రోజు అయితే కొంచెం ప్లేట్లో అన్నం అయితే వేసి ఇచ్చారు. నాకు విస్తర్లో వంగి తినరాదంటే ప్లేట్లో అయితే ఇచ్చేసారనమాట. వీళ్ళందరూ గారెలు, పూరీలు, మళ్ళీ కొన్ని పిండి వంటలు చేసేసి ఆలుగడ్డ కర్రీ చేసింది. మళ్ళీ గారెల పప్పు అయితే చేసిర్రు. నాకైతే ఇవేమి పనికిరావు, నాకు తినాలనిపించిన తినలేకపోయాను అనమాట. నాకైతే ఒక చపాతి ఆయిల్ వేయకుండా ప్లస్ బీరకాయ కర్రీ అయితే చేసింది మా మమ్మీ. వీటి మీద పడుతుందేమో అని ఆ వేడి వేడి అన్నం నాకు చాలా భయమైంది. అంత అన్నం ఎందుకు వేసినవి అంటే ఇంత అన్నం కూడా తినకపోతే ఎట్లా అని మా నాన్నమ్మ మొత్తుకుంటుంది. ప్లేట్ ఇట్లా నేను పట్టుకుంటా, నువ్వు తిను అని చెప్పింది. సరే అని నేనైతే తినడం స్టార్ట్ చేశాను. నేనైతే ఈరోజు ఫస్ట్ టైం డెలివరీ అయిన తర్వాత అన్నం తింటున్నాను అనమాట. ఈరోజు డైలీ ఇడ్లీ, ఉప్మా ఇవి తప్ప వేరేది ఏం తినలేదు. ఈరోజు అయితే చపాతి కూడా తింటున్నాను. చపాతి తింటే పుట్లు తొందరగా మానుతాయి అంటారు, ఇది కరెక్టేనా? నాకు కామెంట్ చేయండి. నాకైతే ఏమో అనిపించింది, నేను చపాతి తింటే తొందర పుట్లు మానుతాయట. ఇక కర్రీ కూడా ఎక్కువ తింటే బేబీ మోషన్ పోతుందని చాలా భయమైంది. ఇక 2 ముద్దలు తిన్న తర్వాత ఇక బాబునైతే తీసుకున్నది. ఈడైతే లేచిండు, ఇక ఏడుస్తాడేమో అని భయమైంది, కానీ ఏడవలేదు, మా నాన్నమ్మ దగ్గర ఉన్నాడు. నేనైతే కొంచెం తినేసి తర్వాత అయితే లేచాను. మా ఆయన అయితే తింటావా అని అడుగుతున్నాడు నన్ను.